ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలపు వేకప్ వర్డ్ని ప్రభునామం పేరిట ప్రార్థన పూర్వకంగా ఆరంభించుకుంటాం. దయచేసి మీరందరూ కూడా ఈ వేకప్ వర్డ్లో పాల్పంపులు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలపు స్తుతులు ఆరాధనలతో మీ పాదాల చెంత వస్తున్నాం. కొంత ఆలస్యంగా ఈ యొక్క ప్రాతకాలపు మేలుకొల్పు వాక్యాన్ని ఆరంభించుకుంటుండగా దయతో నన్ను మమ్మల్ని క్షమించండి. మా విధేయతలు, మా అపరాధములు, మా తొందరపాటుతనాలు, మా యొక్క నిర్లక్ష్య స్వభావము మీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, మేము మీ వాక్యం చేత బలపరచబడాలని మీరు ఉద్దేశించి మా కొరకు మీ ఏర్పాటు చేసిన ఈ యొక్క ఉదయకాలపు మేలుకొల్పు వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్, కొన్ని మానవ బలహీనతలను బట్టి కొంత లేటుగా ఆరంభించుకుంటున్నాం. దయతో క్షమించండి. పరలోకం నుంచి మీ వర్తమానం మాకు దయచేయండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సంధించి బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని ముందుకు నడిపించండి. సమయం ఆశీర్వాదకరంగా చేయమని మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కాలము దేవుని నామం పేరిట మీ అందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకై అంటే జూన్ మాసము 19వ దినము 2025 సంవత్సరము మనకు సార్వత్రిక సంఘ క్యాలెండర్ వాగ్దానముగా దేవుని వాక్యం నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము ఇలా చివరి భాగము మనకి నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అనే వాక్యము మనకి వాగ్దానం ఇవ్వబడింది. వచనాన్ని చదివి మనం కొంచెం దీని గురించి ధ్యానం చేస్తాం. మొదటి మాట, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చదవండి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుగాక. ఏమైనా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మన జీవిత కాలంలో భూమి మీద మనం ఒక యాత్రికులము, పరదేశులమని గుర్తుపెట్టుకోవాలా. ఈ భూమి మీద జీవించున్న జీవితంలో ప్రతి మనిషి, ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవుడు ఎదుర్కోవాల్సిన ప్రాముఖ్యమైన అంశము లేక ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే శోధన. ద కాన్సెప్ట్ ఆఫ్ టెంప్టేషన్, శోధన. ఎన్ని విధానాలలో శోధించబడాలో అన్ని విధానాలలో క్రైస్తవుడు అనే వ్యక్తి శోధించబడతాడు. ఇది కాలం మనం నేర్చుకోవాల్సిన పాఠము. ఇక్కడ స్ముర్ణ అనే సంఘముతో ఆ దినము పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారికి ప్రత్యక్షతలో చెప్పిన మాట 8వ వచనం చూడండి. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఇవి. ఏంటంట, ఎవరి మొదటివాడు కడపటివాడు అంటే త్రియేక దేవుడు. మృతుడై తిరిగి మరలా బ్రతికిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏం చెప్తున్నారంటే 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడు. ఈ లోకంలో మనకి శ్రమలు, సమస్యలు, దరిద్రతలు వస్తాయి. అయితే వాటిని బట్టి మనం ఏం అవ్వకూడదంటే కృంగిపోకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, అవన్నీ నాకు తెలుసు, ఈవెన్ దో you get all these trials and tribulations, you are rich in Christ. నీవు ధనవంతుడివే. అలాగే కొంతమంది ఉంటారంట ఈ లోకంలో, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారు, అలాంటి వారు మనకు తారసపడతారు. దేవుని వాక్యం చెప్తుంది, వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఈ లోకంలో మనకు వచ్చే ప్రతి సమస్య కాదు, దూషణలు కూడా ప్రభు ఎరుగుదురు. దేవుడు చెప్తున్నాడు, నీవు పొందబో శ్రమలకు భయపడకం. ఈ లోకంలో మనం చాలాసార్లు భయముతో నిండుకొని పోతాం. దేవుడు ఇస్తున్న అభయము, ఆయన చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు భయపడాల్సిన పని లేదు, నేను నీకు జీవకిరీటం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా, నేను పిలిచినవాడు నమ్మదగినవాడు, నేను పిలిచిన దేవుడు నేను కదా. అందుకని సాతాను మీరు శోధింపబడినట్లు అపవాది
మీలో కొందరిని చెరలో, ఎటువంటి చెర అయినప్పటికీ మీకు కొంతకాలం శ్రమ ఉంటుంది. అయితే ఆ శ్రమల్లో వైవాహిక జీవితం కానీ, ఆత్మీయ జీవితం కానీ, ఆర్థికమైన సమస్యలు లేదా ఆర్థికమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కానీ, ఆరోగ్య విషయం కానీ, లేక ఆలోచన చేసినట్లయితే కుటుంబ విషయాలలో కానీ, వ్యక్తిగతమైన పర్సనల్ శాంక్టిటీ మెయింటైన్ చేసే విషయం, ఆత్మీయమైన వ్యక్తిగతమైన పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో కానీ, అన్ని విషయాలలో ఏమొస్తుందంట? శ్రమ కలుగును. యూ విల్ అండర్గో టెంప్టేషన్, యూ విల్ హ్యావ్ ట్రయల్స్. మీకు శ్రమలు వస్తాయి, దేవుని వాక్యం చెప్తుంది. ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు నీవు ఎప్పటి వరకు అంట? చివరి వరకు, మరణము వరకు అనే మాట కింద ఫుట్ నోట్లో ఏం రాశారు? ప్రాణాపాయము వచ్చినను. అంటిల్ యు డై ఆర్ ఇఫ్ యూ ఆర్ ఫోర్స్డ్ టు డై, నువ్వు చంపబడాలని ప్రభు నిర్ణయిస్తే అక్కడి వరకు కూడా ఏం చేయాలంట? నమ్మకము. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ లాయల్ ఫెయిత్ఫుల్నెస్ unto death. Today, let us meditate how to be loyally faithful unto death and receive the crown of life. దేవుడిచ్చే ఇవ్వబోయే జీవకిరీటం మనం పొందుకోవాలంటే ముఖ్యంగా మొదటగా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని, ఎటువంటి పరిస్థితి వచ్చినా మరణము వరకు నమ్మకముగా ఉండుట అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ మరణం వరకు నమ్మకంగా ఉండుట అంటే ఏంటి అని ఆలోచన చేసినట్లయితే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకి అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే, ఎటువంటి పరిస్థితి వచ్చినా యూ షుడ్ హ్యావ్ అన్వేవరింగ్ కమిట్మెంట్, తిరుగులేని లేక వెనక్కి తిరిగి చూడని నిబద్ధత, కట్టుబడి ఉండుట. దేవునికి నేను పిలిచాడు కదా, నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నావు కదా, నువ్వు ఎప్పటి వరకు నిబద్ధత కలిగి ఉండాలంటే చివరి వరకు అన్నాడు ఇందాక, మరణము వరకు. సో దాన్ని మనం ఏమనొచ్చు అంటే అన్వేవరింగ్, వెనక్కి తిరిగి చూడకుండా. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూచేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు, దేవుని వాక్యం చెప్తుంది. మనం అటువంటి స్థితిలోకి వెళ్ళకూడదంటే చివరి వరకు ఎలా ఉండాలంటే అటువంటి నిబద్ధత కలిగిన జీవితము క్రైస్తవ జీవితం. రెండవది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టెడ్ ఫాస్ట్నెస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. శ్రమలు ఎదుర్కొనగలిగే దృఢమైన తత్వమును డెవలప్ చేసుకోవాలి. ఆత్మీయంగా మనము స్థిరపరచబడాలి, క్రీస్తునే బండ మీద కట్టబడాలి. తద్వారా మనం ఏమవుతామంటే ఆత్మీయంగా బలపరచబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఈ మాటలు. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన ఇస్తున్న వాగ్దానం, నేను నీకు జీవ కిరీటము ఇచ్చాను. ఈ జీవ కిరీటం నీవు కూడా పొందుకోవాలని ఇష్టపడుతున్నావా? మెయింటైనింగ్ యువర్ వర్డ్స్, ప్రామిసెస్ అండ్ బిలీవ్స్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్. దీనికి అర్థం ఏంటంటే శ్రమలు ఎదుర్కొనగలిగే దృఢమైన తత్వము దేనిలో కనబడుతుందంటే, నీవు దేవునితో చేసుకున్న నిబంధన, దేవుని దగ్గర నీవు తీసుకున్న తీర్మానాలు, వాటిని నీవు చివరి వరకు కూడా, నీ అంతము తుది శ్వాస విడిచే వరకు కూడా వాటిని పట్టుదలతో మరి కొనసాగించుటలో ఇది మీకు కనపడుతుంది. అయితే ఈ మరణము వరకు నమ్మకముగా ఉండుము అనే దాని గురించి మనం ఆలోచించినట్లయితే దాంట్లో మనకు కనపడే విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క విశ్వాసము దేవుడు చెక్ చేస్తాడు. అందుకనే ఇక్కడ ఆ మాట అంటాడు. ఏమంటాడండి? శోధన వస్తుంది, శ్రమలు వస్తాయి, చెరలో వేయించబడతాము. అప్పుడు నీవు ఎప్పుడైతే ఆ విశ్వాసం, నమ్మకత్వం అంటే విశ్వాసం, సో పర్సీవిరెన్స్ ఇన్ యువర్ ఫెయిత్, నీ జీవితంలో నా జీవితంలో కావాల్సింది మన యొక్క విశ్వాసములో పట్టుదల కలిగి జీవించాలి. ఆత్మీయంగా ఎదగాలంటే, లేక ఆ జీవకిరీటం పొందుకోవాలంటే, రెండవది దేవుని యెడల భయభక్తులు. ఇఫ్ యూ హ్యావ్ ద డివోషన్ టువర్డ్స్ యువర్ గాడ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీ విశ్వాసము పట్టుదలతో చివరి వరకు పట్టుకుని ఉంటే తప్పనిసరిగా నీవు జీవకిరీటం పొందగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, 4 విషయాలు ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. మొదటిది అన్వేవరింగ్ కమిట్మెంట్, తిరుగులేని నిబద్ధతతో క్రైస్తవ యాత్ర జీవితాన్ని ముందు కొనసాగించాలా. రెండవది స్టెడ్ ఫాస్ట్నెస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ, శ్రమలు ఎదుర్కొనగలిగే దృఢమైన తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆత్మీయంగా స్థిరత్వం కలిగి ఉండాలి, క్రీస్తునే బండ మీద కట్టబడాలా. మూడవది లెట్ us have perseverance in faith, మన యొక్క విశ్వాసములో పట్టుదల కలిగి ఉండాలా.
చివరి వరకు కూడా. 4వదిగా దేవుని ఎట్లా భయభక్తులు. ఈ 4 ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తూ వచ్చామో దైవ దీవెనలు పొందుకుంటాం. ఆత్మీయంగా దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండగలుగుతాం. ప్రత్యేకంగా యాకోబు పత్రిక 1:12 చెప్తాడు కదా, ఏమంటాడు? యాకోబు పత్రిక 1:12 నీవు ఎప్పుడైతే నీకు శ్రమ వస్తుందో, శోధన వస్తుందో, యూ హ్యావ్ టు ఎండ్యూర్ యువర్ టెంప్టేషన్. శోధనను సహించాలా, అప్పుడే నీవు ధన్యుడుగా పిలువబడతావు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందు. నీవు కూడా ఈ జీవ కిరీటం పొందాలంటే నీకు వచ్చిన శోధన నువ్వేం చేయాలా? సహించాలా. యూ హ్యావ్ టు ఎండ్యూర్ యువర్, నీకు వచ్చిన శోధనను నీవు తప్పనిసరిగా ఏం చేయాలంటే సహించాలి. దెన్ యూ ఎండ్యూర్ యువర్ ఫెయిత్. శోధనను ఎండ్యూర్ యువర్ టెంప్టేషన్ సహిస్తే తప్పనిసరిగా నువ్వేమవుతావు? నువ్వు జీవకిరీటం పొందుకుంటావు. అలాగే ఇందాక చదివిన వాటిలోనే ప్రకటన గ్రంథం 3వ వస్తే 10-11 ఇలా రాస్తాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. గైకొనే విషయంలో గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలంలో ఎవరు హెల్ప్ చేస్తారు మనకి ఈ శోధనలో అంటే దేవుడే. అవర్ గాడ్ హిమ్సెల్ఫ్ ఆ శోధన గడిలో సహాయం చేసేది దేవుడే, కాపాడేది దేవుడే. ఎప్పుడు? నీవు వాక్యాన్ని గైకొన్నప్పుడు. తర్వాత ఏమంటాడు 11వ నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటం నా పరంగా ఉన్నట్లు నీ కలిగిందని గట్టిగా పట్టుకో. చాలా విషయాలు ఉన్నాయి, మనం అన్నీ చూస్తానికి సమయం లేదు. కానీ నీ జీవితంలో, నా జీవితంలో తిరుగులేని నిబద్ధతతో శ్రమలు ఎదుర్కొనగలిగే దృఢమైన తత్వమును డెవలప్ చేసుకుంటూ విశ్వాస విషయంలో పట్టుదల కలిగి దేవుని యెడల భయభక్తులు నిలిపి దేవుని వాక్యాన్ని మనం గైకొన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు శోధన నుంచి. మన జీవ కిరీటం కూడా పొందుకుంటాం. అదే యాకోబు 1:12 కూడా మనం చదివాం. యాకోబు 1:12 ఏమనుంది? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును. నీవు నేను కూడా ఈ విధంగా శోధనను సహించి అన్వేవరింగ్ కమిట్మెంట్తో హ్యావింగ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ, హ్యావింగ్ ద perseverance in faith and having the fear of the Lord and the devotion towards the Lord, let us have, or let us gain our crown of life. Let us receive the crown of life and be a blessing to others. మనము దీవించబడి ఇతరులకు కూడా దీవెనకరంగా ఉంటులాగా పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయను కాక. దేవుడి చిన్న వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించిన ప్రకారం ఉండటానికి మనము ప్రయత్నం చేసి దేవుని నా మహిమధ్య లోకంలో జీవించి ప్రభు కోరుకొని ఆత్మలైనా మనం సంపాదించుదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాం. ప్రార్థనలోకి ఇవ్వించాం. ఏమైనా తండ్రి, ఉదయకాలం నుంచి మాతో ఉన్నారు. ఈ యొక్క వేకప్ వర్డ్లో కూడా మాకు ఎంతో సహాయం చేశారు. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం మీద ఇచ్చేదననే వాగ్దానమును ఆ యొక్క ప్రకటన గ్రంథము 2:10 మాతో మాట్లాడుతూ వచ్చారు. 4 విషయాలు చూపించారు. 5వ విషయంగా ప్రాముఖ్యమైన విషయం, మీ వాక్యము నమ్మకంగా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, వాక్యం గైకొనాలని చెప్పారు. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం అంటే మీరే. యోహాను 1:1 ప్రకారం ఆ ప్రకారంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ కాలం నుంచి దినమంతట్లో కూడా సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ఆత్మీయంగా ఎదగటం, శోధన సహించడం, జీవకిరీటం పొందుకునేవారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, ఎవరు కూడా జీవకిరీటం పోగొట్టుకోకుండా సహాయం చేయమని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆరాధిస్తూ స్తుతిస్తూ కొద్ది వినపములు వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.